హాయ్ వ్యూయర్స్, ఆస్క్ టాక్స్కి స్వాగతం. నేను నర్సింగ్ సునీత, సైకాలజిస్ట్ అండ్ కార్పొరేట్ ట్రైనర్. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం రోల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అంటే మనం చిన్నప్పటి నుంచి అందరికీ కథలు వినడం అనేది చాలా ఇష్టం. వాటి ప్రభావం మన జీవితాలపైన ఎలా ఉంటుంది, అసలు ఎందుకు ఇవి అవసరమా కాదా, ఏ రకంగా ఉండాలి అనేది తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచి తాతలు బామ్మల దగ్గర నుంచి, అమ్మమ్మల నుంచి, తల్లిదండ్రుల నుంచి అలా పిల్లలు ఎన్నో విషయాలను కథల రూపంలో తెలుసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళలో మోరల్ వాల్యూస్ని పెంపొందించడానికి, ఎథిక్స్ని, ఆ విలువల్ని నాటడానికి చాలా ఉపయోగపడతాయి. మంచి కథలను ఎన్నుకొని, మనకెన్నో పురాణాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఇవన్నిట్లలో ప్రతి ఒక్క చోటు నుంచి మంచి మోరల్ స్టోరీస్ని ఎన్నుకొని చెప్పినప్పుడు వాళ్ళలో మంచి విలువల్ని పెంపొందించవచ్చు. అవి పెద్దయిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చిన్నపిల్లల్లోనే కాదు, పెద్దవాళ్ళు కూడా మేము ట్రైనింగ్స్ ఇస్తున్నప్పుడు, కౌన్సిలింగ్స్లో చెప్తున్నప్పుడు కూడా దాన్ని చాలా ఈజీతో ఇష్టంగా స్వీకరిస్తూ ఉంటారు కథలని. ఆ స్టోరీ టెల్లింగ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే, ప్రతి ఒక్క దాంట్లో నుంచి ఇలా చేస్తే ఇలా ఉంటుంది, ఆ లెర్నింగ్స్ ఉంటాయి. ఆ లెర్నింగ్స్ని ఎప్పుడైతే నిజంగా ఇంప్లిమెంట్ చేసుకుంటారో, కార్యరూపం దాలుస్తారో, యాక్షన్ అనేది చేస్తారో, యాక్షన్ ఓరియంటెడ్గా బెనిఫిట్స్ని పొందగలుగుతారు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి విన్నవన్నీ కూడా మంచి విలువలు. దీనివల్ల కలిగిన లాభాలేంటి, చెడు మార్గంలో వెళ్తే ఎలాంటి వాటికి లోన్ అవుతాము, ఎలాంటి ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది అనేవి తెలుస్తూ ఉంటాయి. చిన్నప్పుడు స్కూల్లో, కాలేజ్లో కొన్ని కంపల్సరీ సబ్జెక్ట్స్ అనేది పెట్టేవాళ్ళు. ఎక్కడైతే మోరల్ వాల్యూస్ని డ్రిల్ చేయగలుగుతారో మనసుల్లో, మెదడులో. పంచతంత్ర కథలు సమ్మర్ హాలిడేస్లో పెద్దవాళ్ళ దగ్గర ఉన్నప్పుడు పిల్లలకు టైం స్పెండ్ చేసి ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మంచి సిటిజన్స్గా ఎదిగే అవకాశం ఉంటుంది. ఏదైతే చిన్నప్పుడు తెలుసుకుంటామో పెద్ద అయిన తర్వాత కూడా అవే గుర్తొస్తూ ఉంటాయి. వాటి వల్ల నేర్చుకున్న నీతులు, వాటి వల్ల వచ్చేటువంటి లాభాలే ఎప్పుడు స్ఫురిస్తూ ఉంటాయి. ఆ స్టోరీ టెల్లింగ్ ఎంత క్రియేటివ్గా మనం చెప్పడము, ఊహా శక్తి అనేది వాళ్ళలో డెవలప్ అయ్యేందుకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇమాజినేటివ్గా ప్రతిదీ కూడా ఇప్పుడు ఒక వీడియో రూపంలో కానీ, యానిమేషన్ రూపంలో అలా చూపించేస్తే ఆ క్రియేటివిటీకి ఒక లిమిట్ చేసిన వాళ్ళం అవుతాం. అదే ఒక బుక్ వాళ్ళకి చదివి వినిపించినా కూడా ఆ క్రియేటివ్ ఎబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. వేదాలు, పురాణాలు, స్టోరీలు చెప్తున్నప్పుడు ఒక్కొక్క లెర్నింగ్, ఇలా ప్రవర్తించినప్పుడు ఏం జరిగింది, ఇలా ప్రవర్తించడం ద్వారా ఎలాంటి లాభాలు పొందారు. ఒక హీరో ఈ రోజుల్లో సినిమాలో చూసేది ఒక స్టోరీలో చెప్పినప్పుడు ఇలా ప్రవర్తిస్తే, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళు ఊహిస్తూ ఉంటారు. ఇలా ఉంటుంది, ఎన్వైరన్మెంట్ ఇలా ఉంది. పిచ్చుకలది సౌండ్ డైరెక్ట్గా చూసిన దానికన్నా పుస్తకంలో చదివి అలా గుర్తు తెచ్చుకొని ఇమాజిన్ చేసినప్పుడు ఎబిలిటీస్ అనేది పెరుగుతూ ఉంటుంది పిల్లల్లో. పెద్దవాళ్ళు కూడా డైరెక్ట్గా ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఒక సలహాని కూడా క్రిటిసైజ్ చేస్తున్నారని నెగిటివ్గా తీసుకునే అవకాశం ఉంది. అదే ఒక స్టోరీ రూపంలో చెప్పినప్పుడు పాజిటివ్గా తీసుకుంటారు. సో ఆ రోల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది ప్రతి ఒక్కరి విషయంలో. మా ఫ్రెండ్ ఒక స్కూల్లో స్టోరీ టెల్లర్గా ఉన్నారు, కానీ ఒక సెలబ్రిటీ అయిపోయారు. ప్రతి ఒక్క క్లాస్ వాళ్ళు కూడా ఫ్రెండ్ని పలకరిస్తున్నట్టు ఆవిడ్ని పలకరిస్తూ ఉంటారు. ఎందుకంటే అవి మనసుకు చాలా దగ్గరగా అనిపిస్తాయి. ఆ స్టోరీస్ చెప్తున్నప్పుడు ఆవిడ అలా ఒక బ్రాండ్ లాగా ఆవిడ ఆర్గనైజేషన్లో, ఆవిడ ఇన్స్టిట్యూషన్లో తయారైపోయారు. మేము ట్రైనింగ్లో కానీ, సైకాలజికల్ కౌన్సిలింగ్లో కానీ ఇవి వాడినప్పుడు కూడా దానిలోని అర్థాన్ని సరిగ్గా తీసుకొని జీవితంలో అన్వయించుకుంటూ ఉంటారు. చిన్న పిల్లలకు ఒక టైం మేనేజ్మెంట్ గురించి, ప్రోయాక్టివ్ బిహేవియర్ గురించి చెప్పాలనుకున్నప్పుడు అందరికీ తెలిసినటువంటి పరిచయమైనటువంటి కథ పంచతంత్రంలో ఉంది.
ద 3 ఫిషెస్ స్టోరీ అంట. అక్కడ చెప్తున్నది ఫిష్, వాటి సిచ్యువేషన్, కానీ పిల్లలకు అర్థమయ్యేది ఇలాంటి అవాంతరాలు ఎదుర్కొన్నప్పుడు ఏ రకంగా మనము ముందుకు వెళ్ళాలి, ముందు చూపు కలిగి ఆలోచించాలి అనేది అక్కడ బీజాన్ని వేస్తున్నాం వాళ్ళ మెదళ్ళలో. ఒక మంచి వ్యక్తిగా ఎదగాలనుకున్నప్పుడు ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, ఎలాంటి గుర్తింపు వస్తుంది, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఏం చేయడం ద్వారా ఎలాంటి రిజల్ట్స్ మనకు వస్తాయి, ఇవన్నీ కూడా స్టోరీస్ రూపంలోనే వాళ్ళకి నేర్పించవచ్చు. వ్యక్తులుగా మంచి వ్యక్తులుగా ఎదగాలన్నా, పిల్లల్లో మంచి విషయాలను నాటుకోవాలన్నా, పెద్దలు కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలన్నా కూడా కథల రూపంలో వచ్చినటువంటివే. టెక్నాలజీని ఎలా తీసుకోవాలి, కొత్త కొత్త మార్పులను, కాంటెంపరీ విషయాలను ఎలా తీసుకోవాలి మన జీవితంలో కన్నప్పుడు కూడా చాలామంది పుస్తకాలు, కథలు, నవలలు చదువుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు జరిగే విషయాలన్నింటినీ కూడా వాటిలో పొందుపరచడం జరుగుతుంది. అవన్నీ చదివినప్పుడు, తెలుసుకున్నప్పుడు ఓకే, వీటి వల్ల కలిగే బెనిఫిట్స్ ఇవి, వీటిని పాజిటివ్గా తీసుకోవాలి మనము అని అర్థమవుతూ ఉంటుంది. దాన్ని సరైన విధానంలో స్వీకరిస్తూ ఉంటారు. లేదు మీరు ఇలా తీసుకోవట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు కొత్తదనాన్ని అని ఎవరికైనా చెప్పినప్పుడు అది సలహా కూడా వాళ్ళు ఆ సలహా సూచనలా తీసుకోకుండా వీళ్ళెవరు మనం క్రిటిసైజ్ చేస్తారు అనే ఆస్కారం ఉంటుంది. అదే కథల రూపంలో చెప్పినప్పుడు ఈజీగా యాక్సెప్టబుల్గా అయిపోతుంది. చిన్న పెద్ద, ఆడ మగ తేడా లేకుండా అందరూ కూడా వీటిని ఇష్టపడతారు, త్వరగా నేర్చుకుంటారు, మైండ్కి హార్ట్కి దగ్గరగా చేరుతాయి. ఒక్కొక్క కథ తీసుకున్నప్పుడు, మనము చాణక్యుడి కథలు తీసుకున్నప్పుడు లేదా బీర్బల్ అక్బర్ కథలు తీసుకున్నప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్, ఎలాంటి ఇన్నోవేటివ్ థాట్స్ వచ్చాయి, వాళ్ళు ఎలా పీపుల్ హ్యాండ్లింగ్ చేశారు, స్కిల్స్ అనేది ఎలా డెవలప్ చేసుకున్నారు, రాజులు ఎలా డీల్ చేసేవాళ్ళు, మేనేజీరియల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, పీపుల్ హ్యాండ్లింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, టీమ్ ఎలా వర్క్ చేశారు అనేది తెలుస్తుంది. ఈ రోజుల్లో వచ్చే కేస్ స్టడీస్ అన్నిటికి కూడా మూలాలు మన కథలు, మన పురాణాలు. అవన్నీ కూడా మనం తెలుసుకొని కొత్త కోణంలో ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ రోజున మనం ఎదుర్కొనేవన్నీ కూడా అందులో ఆల్రెడీ సొల్యూషన్స్ ఉన్నాయి అని తెలుస్తుంది. వాటిని అర్థం చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి. ఒకటే దాన్ని 2-3 సార్లు చదివినప్పుడు డిఫరెంట్ థాట్స్, డిఫరెంట్ ఐడియాస్ ఇంకో రకంగా మనకు అర్థమవుతూ ఉంటాయి. ఒకటే విషయాన్ని అమ్మ చెప్పినప్పుడు, నాన్న చెప్పినప్పుడు, బామ్మ చెప్పినప్పుడు వేరేగా అర్థం చేసుకుంటూ ఉంటాము, వేరే కోణాల్లో చెప్తూ ఉంటారు. సో మంచి స్టోరీస్ని చెప్పడం అలవర్చుకుంటే పిల్లల్లో మంచి విలువలు పెంపొందించిన వాళ్ళం అవుతాము. మంచి సిటిజన్స్గా ఎదగడం వల్ల మంచి సొసైటీని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ స్టోరీ టెల్లింగ్లో కూడా మంచి వాటిని ఎన్నుకోవాలి, ఏదైతే కన్స్ట్రక్టివ్గా థాట్స్ని రైజ్ చేస్తుందో. రోల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్లో మనలోని హిడెన్ టాలెంట్స్ని, పొటెన్షియల్ థింగ్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తుంది. ఈ టెంపరీగా ఏవైతే ఎక్కువ సినిమాల్లో వైలెంట్ బిహేవియర్ని ఎక్కువ ఏదైతే ఫోకస్ చేస్తున్నారో వాటి ప్రభావం చూపించకుండా కన్స్ట్రక్టివ్ వేలో మంచిగా అందరినీ ఎదగడానికి, మంచి సొసైటీ తయారు చేయడానికి ఈ స్టోరీ టెల్లింగ్ అనేది కంపల్సరీగా జీవితంలో భాగం అవ్వాలి. చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా కొత్త విషయాలు, కొత్త స్టోరీస్ చదువుతున్నప్పుడు ఇప్పుడు బుక్స్ కూడా ఎన్నో హిట్ అయినవి, చాలా లక్షల కాపీలు సెల్ అవుతున్నటువంటివి ఉన్నాయి. అవన్నీ కూడా చిన్న విషయాలను కథల రూపంలో పొందుపరిచినటువంటివి అనేది మనకు తెలుసు. అంటే చిన్న పెద్ద, ఆడ మగ అందరు కూడా ఇష్టపడేటువంటివి. వీటన్నిటినీ తెలుసుకొని సద్వినియోగపరుచుకొని మన జీవితంలో అన్వయించుకుంటూ ముందుకు సాగితే మనము సంతోషంగా ఉంటాము, మన చుట్టూ వాతావరణాన్ని సంతోషకరమైన వాతావరణాన్ని నెలకొల్పుతాము. మన పిల్లలు, పెద్దలు అందరూ కూడా హ్యాపీగా కలిసి మెలిసి ఒక మంచి సొసైటీని తయారు చేయగలుగుతాం. సో మంచి కథలను వింటూ, ప్రోత్సహిస్తూ, నలుగురికి తెలియజేస్తూ హ్యాపీగా, సక్సెస్ఫుల్గా, క్రియేటివ్గా ఉంటారని ఆశిస్తూ సెలవు.